హైదరాబాద్ మహానగరంలో పోలీసులు విస్తృత దాడులు నిర్వహించారు. సుమారు 113 స్పా సెంటర్లు, 15 ఓయో హోటల్స్లలో పోలీసులు దాడులు చేశారు. ఓయో హోటళ్లు, స్పా సెంటర్ల ముసుగులో సాగుతున్న అసాంఘిక దందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు అసాంఘిక కార్యకలాపాల నివారణకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగిస్తున్నారు. నగరంలోని ఓయో రూమ్లు, హోటళ్లలో సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేశారు. ఎస్ఆర్ నగర్, అమీర్పేటతో సహా 15 ప్రాంతాల్లోని ఓయో రూమ్స్లో తనిఖీలు చేశారు. సిటీలోని అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి నిర్వాహకులకు సూచనలు చేశారు. ఇక స్పా సెంటర్లపై కూడా పోలీసులు దాడులు నిర్వహించారు. నగర చరిత్రలోని అతిపెద్ద ఆపరేషన్లలో ఒకటిగా నిలిచిన ఈ దాడిలో ఏకంగా 900 మంది పోలీసులు రంగంలోకి దిగినట్లు సమాచారం. హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న స్పా సెంటర్లు, ఓయో రూమ్లు, లాడ్జీలలో నిన్న రాత్రి 5,000 మంది పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆపరేషన్ కవచ్లో భాగంగా నగర సిపి సజ్జనార్ నేతృత్వంలో హోటల్స్ రికార్డులు, కస్టమర్ల వివరాలు, భద్రతా ప్రమాణాల పరిశీలించారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి భారీ ఆపరేషన్ చేపట్టారు. ఓయో రూమ్స్కు వెళ్లేవారు తప్పనిసరిగా సరైన ఐడీలను వెంట ఉంచుకోవాలని సూచించారు. నిబంధనలు పాటించని వారిని హెచ్చరించారు. మల్కాజ్గిరి పరిధిలోని సుమారు 113 స్పా సెంటర్లలో పోలీసులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. స్పా, మసాజ్ సెంటర్ల బోర్డుల వెనుక గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారం, డ్రగ్స్ సహా ఇతర అసాంఘిక కార్యకలాపాల గుట్టును ఈ తనిఖీలో రట్టు చేశారు. ఈ నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ఇప్పటివరకు 40కి పైగా కేసులు నమోదు చేయగా నిర్వాహకులు, దళారులతో కలిపి మొత్తం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కొన్ని ఓయో రూమ్స్లో ప్యాకెట్ల కొద్దీ కండోమ్స్ కనిపించాయి. పబ్లు, లాడ్జీలపై పోలీసుల నిఘా పెరగడంతో జల్సా రాయిళ్లు రూట్ మార్చారు. నగర శివార్లలో ఉండే గెస్ట్ ఫామ్ హౌస్లు, ఓయో రూమ్లను అడ్డాగా మార్చుకుని పేకాట, హుక్కా, మద్యం సేవించడం, వ్యభిచారం లాంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. ఓయో రూమ్లు, లాడ్జీలు, ఫామ్ హౌస్లు, పబ్లు, దాబాలపై మెరుపు దాడులు నిర్వహించారు. కేపీహెచ్బీలోని హోటల్ కార్తికేయ రెసిడెన్సీలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి దాడులు చేశారు. షామీర్పేటలోని జాస్మిన్ ఫామ్ హౌస్లో గంజాయి సేవిస్తున్న వారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా హుక్కా, మద్యం సేవించేందుకు అనుమతించిన శంషాబాద్లోని ఓ ఫామ్ హౌస్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి హుక్కా ఫ్లేవర్లు, మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో పోలీసులు కేవలం నిర్వాహకులపైనే కాకుండా ఆయా స్పా సెంటర్లకు బిల్డింగ్లను అద్దెకిస్తున్న యాజమాన్యాలపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా పట్టించుకొని పలువురు బిల్డింగ్ ఓనర్లను పోలీసులు తీవ్రంగా విచారించారు. అద్దెకు ఇచ్చిన బిల్డింగ్లలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత మీపై లేదా అని పోలీసులు ప్రశ్నించారు. ఈ దందాల గురించి తెలిసిన పోలీసులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెట్టిన యజమానులపై కఠిన చట్టపరమైన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు హెచ్చరించారు. నగరంలో ఇలాంటి అక్రమ కేంద్రాలపై నిరంతరం దాడులు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తంగా అన్ని జోన్లో పైన ఉన్న లాజెస్ని ఏకకాలంగా మన ఆఫీసర్స్ అందరూ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దాదాపు 5,000 సిబ్బందితోని ఈరోజు ఆపరేషన్ కవచ్ భాగంగా ఈ యొక్క జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. అక్కడ ఉన్న కస్టమర్స్ ఎవరు ఉండొచ్చు, మేనేజ్మెంట్
ఏమేమి రికార్డ్స్ కలెక్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమాదిరి సంశయాస్పద వ్యక్తుల, వాళ్ళ దగ్గర ఏమాదిరి సంశయాస్పద వస్తువులు ఉన్నావా అని చెప్పి జనరల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. నిన్నే మనము ఇదే ఆపరేషన్ కవచ్ భాగంగా 2 వీలర్స్ ట్యాంపర్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, కవరప్ చేసిన నంబర్ ప్లేట్స్ కావచ్చు, నంబర్ ప్లేట్స్ని వెహికల్స్ని మనం చెక్ చేయడం జరిగింది. దాదాపు 3000 పైన వెహికల్స్ సీజ్ చేశాను. ఈరోజు కూడా ఇదే ఒక ఆపరేషన్ కవచ్ భాగంగా అన్ని లాజెస్ కూడా మనము 2 గంటల పైన చెక్ చేయడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా సహకరించారు. ఇంకా వచ్చే రోజు కూడా భద్రతని దృష్టిలో పెట్టుకొని, సురక్షిత దృష్టిలో పెట్టుకొని ఇలాంటి చెకింగ్ జరుగుతూనే ఉంటావు. ప్రజలందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆధార్ కార్డులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్న ఐడి కార్డ్స్ కావచ్చు, అట్లానే సరైన నంబర్ ప్లేట్ పెట్టాలి. చాలా చోట్ల కూడా చూశాను, చాలామంది యూత్ ఆ నంబర్ ప్లేట్ వంకర చేయడము, లేదంటే కవరప్ చేయడము, లేదంటే ట్యాంపర్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళపైన కూడా ఎఫ్ఐఆర్ కూడా ఇష్యూ చేశాను. చట్టపరమైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే నిన్నే నేను చూసింది చాలామంది ఇయర్ ఫోన్స్ వాడుతున్నారు. అంతకుముందు కూడా మనము ఈ ఒక ఇయర్ ఫోన్స్ పైన కూడా వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టైము మళ్ళీ ఇట్లానే ఒక డేలో కూడా మనం చెకింగ్ చేస్తున్నాం. ఎక్కడైనా అలాంటి ఇయర్ ఫోన్ పెట్టుకుని డ్రైవ్ చేస్తే వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంకి, ఆపరేషన్కి బాగా సహకరిస్తున్నారు. వచ్చే రోజు కూడా వాళ్ళు ఇట్లానే మన హైదరాబాద్ సిటీ పోలీస్ చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా సహకరించాలని చెప్పి నేను హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి ప్రజలందరూ కూడా కోరుతున్నాను.